స్పోర్ట్స్ మీట్స్తో పిల్లలపై ఒత్తిడి తగ్గుతుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఇక సెల్ ఫోన్ ఆటలతో ఆరోగ్యానికి హానికరం తప్పదని హెచ్చరించారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని స్పోర్ట్ గ్రౌండ్లో RSMA ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. ఎడ్యుకేషన్ అనేది ఈరోజు టాప్ ప్రియారిటీ. అంటే మన హైదరాబాద్ నగరమే కాకుండా గ్రామీణ ప్రాంతం నుంచి మన రాష్ట్రం, దేశం, యావత్ ప్రపంచం కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రియారిటీ. మన పేరెంట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పిల్లలు బాగా చదువుకోవాలనేటువంటి ఎక్స్పెక్టేషన్స్తోని వాళ్ళు ఎంత బడనైనా ఇబ్బందులైనా మోసి పిల్లల్ని బాగా బ్రహ్మాండంగా చదివించాలనేటువంటి సంకల్పం. పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటే వారి కుటుంబంతో పాటు ఈ సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే ఎడ్యుకేషన్ అనేది చాలా టాప్ ప్రియారిటీ కింద మారినటువంటిది. 40-50 సంవత్సరాల క్రితం చదువు అంటే ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితి. బట్ ఒకవైపున గవర్నమెంట్స్ కూడా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టినటువంటి సందర్భం. మరి ఈరోజు ఖైరతాబాద్ కానివ్వండి, సనత్ నగర్, అమీర్పేట్ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రైవేట్ స్కూల్స్ రన్ చేయడమే కాకుండా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లల్ని బ్రహ్మాండంగా చదివించాలనేటువంటి సంకల్పం. ఆర్గనైజేషన్ కూడా రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని అందరము కలెక్టివ్గా ఉండి పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది అనేటువంటి ఒక సంకల్పంతో కరోనా వైరస్ అప్పుడు చాలా వరకు మా పిల్లలు ఎట్లా, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా అనేటువంటి విధంగా ఆలోచించారు. అంటే మన తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు అంటే మీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు బాగా చదువుకోవాలనేటువంటి సంకల్పం వాళ్ళల్లో ఉంది. నేను పిల్లలకందరికీ రిక్వెస్ట్ చేసేది, మీరు దయచేసి ఉదయం ఇంటి నుండి స్కూల్కి వచ్చే ముందు మరి ఫ్రెష్గా ఉండడమే కాకుండా స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మరి నీట్గా ఉండే విధంగా బ్రహ్మాండంగా కాళ్ళు చేతులు కడుక్కోవడం, వీలైతే స్నానం చేయడం, ఎప్పుడు నీట్గా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేయాలి. డ్రెస్ కోడ్ కూడా చాలా ప్రధానమైనటువంటి. మనం ఎంత నీట్గా ఉంటే మనకే అంత ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఒక చదువే ఎడ్యుకేషన్ అనుకుంటా ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఇంటికి పోయిన తర్వాత కూడా మన పేరెంట్స్ ట్యూషన్స్ ఏర్పాటు చేస్తారు. పిల్లల చదువు దినమంతా సాయంత్రం వరకు మరి ఆ కార్యక్రమం ఉంటుంది. కానీ సేమ్ టైం మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది, స్పోర్ట్స్ మీద కానీ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇది చాలా సందర్భాలలో చాలా స్కూల్స్ మిస్ అవుతుంటాయి. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్.
Your choice for local voice. Pura local.